నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. అయితే రీసెంట్గా స్టేట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఘాటుగానే విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు పేరు రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి అని పెట్టుకుని చెప్పేసి అంత ఘాటుగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు అవ్వట్లేదా? ఇచ్చిన బడ్జెట్ ఏ విధంగా ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఏ విధంగా అలొకేట్ చేయబోతున్నారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా? సరైన దారిలో వెళ్తుందా? ఏంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. ఏంటి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఎందుకంటే అసెంబ్లీ జరుగుతున్న వైపు పెద్ద ఎత్తున అటు బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తుంది. మీరు ఎట్లా చూస్తారు? అప్పులు చేస్తూ మేము ప్రభుత్వాన్ని నడపాలంటే మాకు ఇన్ని కోట్లు మేము అప్పు తీసుకొస్తున్నాం ఆర్బీఐ దగ్గర నుంచి అని మరీ చెప్తున్నారు. అంటే మీకు ఒక సమర్థవంతంగా ఒక రాష్ట్రాన్ని నడిపించే స్థాయిలో కాంగ్రెస్ లేదు. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఇండియా టుడే కాన్క్లేవ్లో చెప్పడం జరిగింది ఏంటంటే ఉచిత హామీలు అమలు చేయలేము అని. ఉచిత హామీలు మీకు ఎవరు ఇవ్వమని చెప్పారు? ప్రజలు ఏమని ఇవ్వమని చెప్పారు? మాకు ఉచితంగా ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అని చెప్పారు? ఏమీ చెప్పలేదు. మీ అంతలో మీరు హామీలు ఇచ్చి 50% ఓట్ బ్యాంక్ ఉన్న మహిళల్ని ఎన్కాష్ చేసుకొని ఆ మహిళల్ని మోసం చేసి మీరు గద్దెనెక్కారు. ఇప్పుడు ఏదైతే మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారో ఇప్పటికి 15 నెలలు గడిచింది. అంటే ఒక్కొక్క మహిళకి 37,500 మహాలక్ష్మి పథకం కింద 2,500 చొప్పున ప్రతి నెల వేసుకుంటే ప్రతి మహిళకి 37,500 రావాలి. సో మొన్న కూడా ఎంత అట్టహాసంగా పరేడ్ గ్రౌండ్స్లో మహిళా దినోత్సవం చేశారు. సో ఎంతగానో ఆశగా ఎదురు చూసి మహిళలు వెళ్ళిర్రు ఆ ప్రోగ్రామ్కి. ఏమని మహిళలకు గిఫ్ట్ ఇస్తాము, మహిళా దినోత్సవం రోజు గిఫ్ట్ ఇస్తామని అంటే ఈ పథకాలు ఏమన్నా బయట పెడతారేమో అని. ఆ పథకాల ద్వారా మేము అందరము ఇప్పటికైనా 15 నెలలైంది కదా, టైం ఇవ్వాలి కదా, మాకు కూడా టైం ఇవ్వాలి కానీ అని ప్రతిసారి ఆయన చెప్పిన దానికి ఈసారైనా మహిళలకి గిఫ్ట్గా ఇస్తారేమో అని చెప్పేసి ఆశగా వెళ్ళారు. ఇవ్వలేదంటారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఢిల్లీ ఎలక్షన్ వేదికగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న అధికార ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు 2,500 ఇచ్చిన మంత్రులు దాదాపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసినామని చెప్తున్నారు. మహిళలకు సంబంధించిన వంట గ్యాస్ దాదాపు 500కి ఇచ్చినామని చెప్పేసి కదా. మరి ఇవన్నీ జరుగుతలేవంటారా తెలంగాణలో ప్రస్తుతం? మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి మేము 2,500 ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇచ్చాము, అది ఇచ్చాము. ఇక్కడైతే ఏవైతే చెప్పారో అక్కడ కూడా అవే హామీలు సభాముఖంగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవి అన్నీ అబద్ధపు మాటలు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. అక్కడున్న మహారాష్ట్ర ప్రజలకి కూడా మేము వీడియోలు చూపించినట్టయితే జనరల్ పబ్లిక్ వీడియోలు చూపించినట్టయితే ఇవన్నీ అబద్ధపు మాటలు. ఓన్లీ జస్ట్ ఆ మహిళల్ని ఎన్కాష్ చేసుకునే ఇక్కడ ఎట్లయితే మోసం చేస్తారో అక్కడ కూడా మోసం చేసే పద్ధతిలో వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ చిత్తుగా ఓడించి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్టు చేశారు. ఇక్కడ కూడా సేమ్ రానున్న రోజుల్లో వీళ్ళకి ఇదే జరగబోతుంది. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఇంతవరకు బాగుపడినట్టు చరిత్రలో లేదు. సో డెఫినెట్గా ఇవన్నీ అమలు చేయాలి. మీకు ఎట్లాగైతే అమలు అయితే అని మహిళలకి గ్యారంటీ ఇచ్చి కూర్చున్నారో అవి ఖచ్చితంగా అమలు కావాలి. లేనప్పుడు ఎందుకు ఇచ్చినాం ప్రజలకు సమాధానం కూడా చెప్పాలి. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని మీ పేరు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అని మార్చుకోండి అనంత పెద్ద ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఇప్పుడు 100 రోజులు అమలు చేస్తానని చెప్పాడు. 6 గ్యారంటీలు December 9th ఆయన ఎప్పుడైతే వచ్చారో 100 రోజులు అమలు చేస్తాను అని చెప్పారు. 100 రోజులు అయిపోయింది, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. మహిళలకి పాపం మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మహిళల్ని మోసం చేసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి నిరాశనే మిగిలింది. అందుకని మహిళల్ని టార్గెట్ చేసి మీరు ఏవైతే పథకాలు పెట్టారో అవి మీకు గుర్తు రావాలంటే రేవంత్ రెడ్డిగా మార్చుకోమన్నాను. నేను ఇప్పటికి కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నాను, రేవంత్ రెడ్డి అని మార్చుకో. ఎందుకంటే నీకు చేత కాదు. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలలో మహాలక్ష్మి పథకం ఉచిత అమలైంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా సరే గతంలో మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంత ఆయన డబ్బులు తీసుకుంటే పర్మిషన్ తీసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళాల్సి ఉన్నది. ఇప్పుడు ఆ అవసరం లేదు, ఎక్కడికైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా వెళ్ళొచ్చని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్న వైనం కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే అసలు ఉచిత బస్ అనేది అంటే 10 రూపీస్ పెట్టుకొని టికెట్ తీసుకోలేనంత పరిస్థితుల్లో రాష్ట్ర మహిళలు లేరు. ఫస్ట్ థింగ్ ఉచిత బస్ అనేది ఎవరికి అవసరం లేదు. అట్లాంటిది పనికి ఒకసారి మీరు పబ్లిక్లోకి వెళ్ళి చూడండి, అక్కడ నిజంగా మహిళల పరిస్థితి ఎట్లా ఉంది. మహిళల్ని దీనంగా మగవాళ్ళే చూస్తున్నారు. ఒక ఉచిత బస్సు పెట్టిండ్రు, వీళ్ళు ఇక్కడ ఏడబడతాడ పోతున్నారు. అది అంటే ఇర్రిలవెంట్ కమెంట్స్.
మహిళలు కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. ఒకళ్ళొక్కరు మీరు ఎన్ని ఇన్స్టెన్స్ సోషల్ మీడియాలో యూట్యూబ్స్లో చూడండి, మహిళలు ప్లేస్ కోసం కొట్లాడుకున్నాడు. ఎందుకంటే రాని చోట 10 బస్సుల కాడ ఓన్లీ 2 బస్సులు పెట్టేసి వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఫ్రస్ట్రేటెడ్ అయ్యి, ఎందుకంటే టైంకి రీచ్ అవ్వలేక, టైంకి ఎక్కడ డెస్టినేషన్కి రీచ్ అవ్వలేక ఇబ్బంది పడుతుంది. వాటి వల్ల వాళ్ళకి ఉచిత బస్సు వల్ల అసలు ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళ సంతోషంగా లేదని చెప్పి మాత్రం నేను చెప్పగలుగుతాను. మహిళలకు గత 9.5 ఏళ్ల అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గౌరవం ఇవ్వలేదు. మేము వచ్చిన 15 నెలల్లోనే వాళ్ళు ఇవ్వనని హామీలు ఇచ్చినాం, వాళ్ళకి దక్కనంత గౌరవం మేము దక్కిస్తున్నాం అంటుంది. ఎక్కడ చూసినా పోస్టర్లు కూడా అదే వెలుస్తున్నాయి. పోస్టర్స్ పెట్టినంత మాత్రాన మహిళా దినోత్సవం సంబంధించి అంటే పోస్టర్స్ పెట్టినంత మాత్రాన వాళ్ళన్నీ అమలు చేసినట్టు కాదు కదా. వాళ్ళు అమలు చేస్తాము, ఇక మీద చేస్తాము అంటే ఆల్రెడీ 1.5 year గడిచిపోయింది. ఇంకా ఉంది 3.5 years. ఈ 1.5 yearలో నువ్వు ఏమీ చేయలేదు. నువ్వు 100 రోజుల్లో చేస్తాను, అట్లాంటిది 3.5 yearsలో నువ్వు ఏం చేస్తావు? ఇంకా మాకు టైం కావాలంటే నీకు ఇంకా టైమే కావాలంటే మొత్తము 5 ఏళ్ళు పూర్తయ్యేదాకా నీకు ఇంకా టైమే ఇచ్చుకుంటావు కూర్చుంటే మళ్ళీ నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఇప్పటికీ అప్పుల పాలన మరింత అప్పుల పాలు చేసి కూర్చున్నారు. సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపించే స్థితిలో రేవంత్ రెడ్డి గారు లేరని చెప్తున్నారు. ఎటు రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందంటారు? అదే ఏ ఒక్కళ్ళు సంతోషంగా లేరు, అక్కడ విద్యార్థులు సంతోషంగా లేరు, మహిళలకి ఏవి రావట్లేదు. జాబ్స్ ఇచ్చా అంటారు కదా, విద్యార్థులకు మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం అంటారు. రైతులకు రైతు బంధు ఎన్ని జాబ్స్ ఇచ్చారో చెప్పమానండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని ప్రకటించారు. ఇప్పటి వరకు 25,000 కూడా ప్రాపర్ రిక్రూట్మెంట్ జరగలేదు అని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళకు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది కదా రేవంత్ రెడ్డి గారు. అదే అంటున్నాను, ఓన్లీ అక్కడి వరకే జరుగుతున్నాయి, ఏవి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. ఓన్లీ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోవడమే జరుగుతుంది కానీ ఏదొక్కటి నెరవేర్చట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రైస్ మిల్లులకు ఓనర్లను చేశాడట. అరే ఉన్న పథకాలని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. రైస్ మిల్లులకు ఓనర్లు చేస్తే సంతోషమే, దాన్ని కూడా మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కిందకి తీసుకుంటాం. కానీ అసలు ఇవి కానియకుండా మళ్ళీ కొత్తగా వాళ్ళని ఇబ్బంది పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొత్త స్ట్రాటజీ ఒకటి తీసుకొచ్చి ఆ రైస్ మిల్లులు ఓనర్లు చేస్తాము, తర్వాత సంఘాలకి రుణమాఫీ చేస్తాం, ఇవన్నీ కొత్త అంటే ఏవి అమలు కావు. కానీ మళ్ళీ మహిళలే మోసపోతారు కాబట్టి, మహిళలు మోసం చేయడం ఈజీ కాబట్టి అని ఇవే మళ్ళీ కొత్త అన్ని స్ట్రాటజీస్తో ముందుకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ ఎలక్షన్ స్ట్రాటజీ. అప్పుడు అలాగే స్ట్రాటజీ వాడిండ్రు, ఎందుకంటే మహిళలు పాపం అమాయకులు ఈజీగా దానిపైన నమ్ముతారు అనేది ఒకటి ఎన్కాస్ట్ చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ అదే హామీలతోనే గడిపేస్తున్నాడు. బీజేపీ ఏ విధంగా ప్రజల్లోకి నినాదం తీసుకెళ్ళబోతుంది? ప్రభుత్వం ఫెయిల్యూరా లేకుంటే సక్సెస్ఫుల్ గా నడుస్తుందనే విధానం? సక్సెస్ఫుల్ గా ఎట్లా నడుస్తుందని చెప్తారండి మీరు? ఇచ్చిన పథకాలన్నీ అమలు అవుతుందని సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చెప్పిన వాళ్ళు ఏం బడ్జెట్, ఒక్కసారి మీరు ఆ బడ్జెట్ చూడండి. ఆ బడ్జెట్లో ఏమి అమలు చేసిరు, ఏంటిది, అసలు ఏమన్నా పర్థం ఉన్న బడ్జెటా? లోటు బడ్జెట్ ఉన్నది, మంచిగా నడుస్తున్నాం అని ఇస్తారు. అసలు తెలుగున వాళ్ళు ఎవరన్నా ఆ బడ్జెట్ ప్రవేశపెడతారో? ఒక్కసారి మనం రీడ్ చేసినట్టయితే అంత ఫ్లాలెస్గా ఎట్లా బడ్జెట్ క్రియేట్ చేసారు, అంత తెలివితేటలు లేకుండా ఒక బడ్జెట్ ఎట్లా పెట్టాలో కూడా తెలియకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందని ఈ సందర్భం. రైట్, ఇది ఏదైతే బడ్జెట్ ఈ విధంగా మీరు ప్రవేశపెట్టింది, ఎక్కడ కూడా దానికి కొంతన లేకుండా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పేసి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.